ఏంది మాట్లాడుతున్నావు అన్న? విరాట్ కోహ్లీకి ఆర్సీబీ మేనేజ్మెంట్ కి దీనికి ఏం సంబంధం అన్న? నీ కొవ్వు ఎక్కువ నీకు కొట్టుకొని నీకు బలిసి నువ్వు పోయి నువ్వు ఆ కెపాసిటీ నీకు లేక ఇప్పుడు 11 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటల్లో ఉన్నారు. తెలుసు, ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఒక ఫ్యాన్ గా నేను ప్రతిదీ కూడా తెలుసుకుంటాం. విరాట్ కోహ్లీ అనే వ్యక్తి అక్కడికి వచ్చి వాళ్ళని విమర్శించి మాట్లాడడానికి ఆయనకి టైం ఉంటది, కానీ ఆయన రాలేక కాదు. అక్కడికి వస్తే అక్కడ 11 మంది చనిపోయారు కదా అని ఆయన వచ్చి మాట్లాడతారు. వాళ్ళ పేరెంట్స్ తో కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరితోనో మాట్లాడతారు. కానీ ఆయన వచ్చి మాట్లాడాక 11 మంది కాస్త ఫ్యాన్స్ వస్తారు. విరాట్ కోహ్లీ వస్తున్నాడు హాస్పిటల్ కి, మనం చూడడానికి వెళ్దాం అనేసి మళ్ళీ ఇంకొక 500 మంది, ఒక 1000 మంది వస్తారు. అప్పుడు అక్కడ ఒక 500 మంది చచ్చిపోయారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మళ్ళీ విరాట్ కోహ్లీ అంటారు. వస్తారు మళ్ళీ జరుగుతుంది, ఓకే. బట్ రాకపోయినప్పటికీ కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కప్పు గెలిచాం హ్యాపీగా ఉందని పోస్ట్ పెట్టారు తప్ప టీం యొక్క కెప్టెన్ కావచ్చు విరాట్ కోహ్లీ కానీ వీళ్ళకు తగ్గట్టుగా ఇష్యూకి తగ్గట్టుగా మేము బాధపడుతున్నాము ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మెన్షన్ చేయకపోవడం అంటే ఉండదు బ్రో, మెన్షన్ చేస్తారు. ఇప్పుడు సాయం చేసే వ్యక్తి కుడి చేతితో చేసి ఎడం చేతికి తెలియకుండా చేస్తాడు వ్యక్తి. ఆయన విరాట్ కోహ్లీ అనే వ్యక్తి. సో ఆయన ఏంటంటే ఆయన చేయాల్సిన సాయం ఏంటంటే ఎవరికి తెలియకుండా సాయం చేయగలడు. ఇప్పుడు ప్రాణం పోయింది, తీసుకురాలేడు కదా, ప్రాణం పోయింది తీసుకురాలేడు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏమైతే ఆయన సాయం చేయాలనుకుంటున్నాడో ఆ విధంగా సాయం చేస్తాడు. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలన్నది కూడా రాంగ్ అది. ఎందుకంటే ఇప్పుడు మా రాజమండ్రి పుష్కరాలు 12 సంవత్సరాల క్రితం జరిగింది పుష్కరాలు. అప్పుడు తెలుగుదేశం టీడీపీ పార్టీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు మా 12 మంది చచ్చిపోయారు. అప్పుడు ఆయన ప్రభుత్వమే కదా, అప్పుడు 12 మంది చచ్చిపోయారు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీ, అప్పుడు ఆయన పార్టీయే. రోడ్లు వేయించారు, మొత్తం అన్ని క్లీన్ చేసేసి లైటింగ్లు గీటింగ్ ఓడి అమ్మ మామూలుగా లేదు బ్రో, చెత్త కొట్టేశారు మొత్తం. నేను అప్పుడు చాలా మంది జనం క్రౌడ్ వచ్చింది, చాలా మంది గోదావరి స్నానం చేయడానికి వచ్చారు. 12 రోజులు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, తెలియదే ఉంది కదా పుష్కరాలంటే. మరి అందులో తొక్కే స్లాట్ లో మరి 12 మంది చచ్చారు. అప్పుడు మరి చంద్రబాబు రాలేదే, అప్పుడు అలాగని చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా? చేయలేదు. ఎందుకని? ఆయన అప్పుడు సీఎం కదా, అరెస్ట్ చేస్తే మళ్ళీ మాకు లేకపోతే తలపట్టారు బాబు గాలిపోయింది ముడి దగ్గర ఉంటుందని అరెస్ట్ చేయరు, అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు? అల్లు అర్జున్ గారు ఏంటంటే ఇప్పుడు 10 మంది ఉంటారు, 10 మందిలో 10 మంది పేర్లు గుర్తుపెట్టుకోవడం అంటే కష్టమే కదా. ఒకరి పేరు గుర్తుపెట్టుకుంటారు, 10 మంది గుర్తుపెట్టుకోలేదు కదా. అందరూ తెలుసు అల్లు అర్జున్ వ్యక్తి. మనకి అల్లు అర్జున్ తెలుసు, అల్లు శిరీష్ గారు తెలుసు, అల్లు రామయ్య గారు తెలుసు, అల్లు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారు తెలుసు, మెగా రామ్ చరణ్ గారు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అల్లు అరవింద్ గారు అబ్బాయి అంటారు, కానీ అల్లు అర్జున్ అంటారు కదా. ఫస్ట్ తండ్రి పేరు తీస్తే కొడుకు పేరు చెప్తారు. ఏంది మాట్లాడుతున్నావు అన్న? విరాట్ కోహ్లీకి ఆర్సీబీ మేనేజ్మెంట్ కి దీనికి ఏం సంబంధం అన్న? నీ కొవ్వు ఎక్కువ నీకు కొట్టుకొని నీకు బలిసి నువ్వు పోయి నువ్వు ఆ కెపాసిటీ నీకు లేక ఎట్లా తెలుసా నా హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు అర్జెంటీనాలో మన మెస్సీ వాళ్ళ ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏ రేంజ్ లో జనం వచ్చిండ్రో అంటే యాక్చువల్ గా మనకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది, T20 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ముంబైలో పెరేడ్ పెట్టిండ్రు. అప్పుడు అక్కడ లేని జనాలు కూడా ఇక్కడికి వస్తారని తెలుసు అందరికి. మనకు కోవెక్కువే మనం పోయినాం అంతే. కెపాసిటీ ఉండాలన్న. దీనికి మళ్ళీ మధ్యలో విరాట్ కోహ్లీ, దాని తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారన్న? గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్న. ఇప్పుడు సర్టెన్ ప్రికాషన్స్ తో గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింటది. సర్టెన్ ప్రికాషన్స్ తో అక్కడ ఎవరిది ఏం తప్పలేనప్పుడు స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 అయితే మరి 2 lakhs 3 lakhs మెంబర్స్ ఎట్లా వచ్చారు అన్న? కన్ఫర్మ్ అన్నది. ఇప్పుడు పెరేడ్ అన్నప్పుడు చూడడానికి ఖచ్చితంగా వస్తారు. అది ఇప్పుడు 18 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ అభిమానిగా ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆ కప్పు చూడడము, ఆ విరాట్ కోహ్లీ ఆ కప్పుకి కిస్ పెట్టడము, అది గెస్చర్ ఖచ్చితంగా చూడాలనుకునేసే. ఇప్పుడు 18 ఏళ్ల నుంచి ఒక కింగ్డమ్ ని, నిజం చెప్తున్నా, ఒక ఫ్యాన్ బేస్ ని బిల్డ్ చేసుకోవాలంటే మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు వాళ్ళ తప్పేం లేదు, ఎవరిది ఏం తప్పలేదు. బట్ ఒక ఇష్యూ జరిగిన, మనుషులు చనిపోయారు, వాళ్ళ గురించి అయితే మాట్లాడాలి కదా. ఖచ్చితంగా అయితే అది అనుకోకుండా జరిగిందన్న. అది అందరం బాధపడాల్సిందే, కన్ఫర్మ్ గా బాధపడాల్సిందే. ఇప్పుడు వాళ్ళ మన కర్ణాటక గవర్నమెంట్ కూడా మన డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ ముందుకొచ్చి ఆ ఫ్యామిలీస్ కి 10 lakhs ఇస్తామని చెప్పేసి నిన్ననే చెప్పిండ్రు. సరే ఆడికి కూడా వద్దులే, ఒక ప్రాణానికి 10 లక్షల విలువ అనేసి చాలా మంది ఇప్పుడు హేటర్స్ మామూలుగా అంటే ఒక మ్యాచ్ ఓడిపోతేనే ఆర్సీబీ పైన ఎన్ని ట్రోల్స్ వస్తాయో, ఎంత హేట్ రేట్ ఉందో తెలుసు. కాబట్టి కప్పు గెలిచినాక ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఎవరు తీసినా ఎవరు తీయకపోయినా విరాట్ కోహ్లీ ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళే ఇది జరిగిందనేసి అంటున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారన్న? ఇక మీద ఇలాంటి జరగకూడదు అంటే ఏం చేయాలి? జనాలది తప్పంటారా? ఖచ్చితంగా అయితే జనాలది తప్పన్న ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ అనేది పెద్ద, అంటే ఆర్సీబీకి ఉండే ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. హ్యూజ్ అమౌంట్ గా వస్తారు, జనాలు వస్తారు అనేది వాళ్ళ ఎస్టిమేటెడ్ కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా అంటే జనాలు ఇట్లా చెట్ల మీదకి ఎక్కడము, చిన్న చిన్న పైప్ లైన్స్ మీదకి ఎక్కడము, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అదే అట్లా చేయడము, అమ్మాయిల బట్టలు చింపేసి
అన్న తప్పన్న, సాటి మానవునిగా మనం అందరం దాని గురించి బాధపడాల్సింది. నిన్న జరిగింది అయితే 100% తప్పే అన్న. అది ఫ్యాన్స్ అయినా కావచ్చు, హేటర్స్ అయినా కావచ్చు, అక్కడ ఫ్యాన్స్ ఉంటారని కూడా మనం చెప్పలేము అన్న. యాక్చువల్ గా 11 గేట్లు ఉంటాయి చిన్నస్వామి స్టేడియం కి. అది ఫ్రంట్ గేట్స్ ఒకటి తీసేయడము, బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ లేకపోవడము. అందులో ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్రీ టికెట్స్, ఫ్రీ పాసెస్ 35,000 ఫ్రీ పాసెస్ అని చెప్పింది. ఇవన్నీ ఎట్లా అంటే ఫ్యాన్స్ కూడా కొంచెం ఊరట. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అభిమాని ఖచ్చితంగా కప్పు లేపడం చూడాలి, ఆర్సీబీ కప్పు కొట్టడం చూడాలి అనేసి ఆ ఆతృతతో ఉన్నారు. కాబట్టి మనమే కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అక్కడ స్టాంపెడ్ కాకుండా ఏ గేట్ దగ్గర మనం తోసులాడకుండా లోపల మంచిగా ఉండేది.